8/10/2024 రోజున అందరికి ఇష్టమైనది, సమస్త మానవాళికి ఇష్టమైనది మహాలక్ష్మి అవతారం. మంగళవారం పూట ఈ అమ్మాయి కూడా బ్రహ్మాండ మహాలక్ష్మి నానే ఉంది. మహాలక్ష్మి అవతారం ఉండాలి. ఇటువంటి వర్ణం చీర కట్టుకోవాలి, అంటే పింక్ కలర్ డ్రెస్ వేసుకోవాలి అమ్మవారికి తప్పకుండా. అంటే ముదురు గులాబీ రంగు వర్ణం కానివ్వండి, లేత గులాబీ వర్ణం చీర అమ్మవారికి కట్టే ప్రయత్నం చేయాలి. ఇక్కడ తప్పకుండా అమ్మవారికి పసుపు ఆకుపచ్చ వర్ణమైనటువంటి బార్డర్ ఉండాలి. తప్పకుండా ఆ బార్డర్ ఉండాలి. ఆకుపచ్చ కానీ పసుపు వర్ణం కానీ ఉండాలి, తెలుపు, ఈ మూటిలో ఏదో ఒకటి బార్డర్ ఉండి పింక్ వర్ణమైనటువంటి చీరలు మాత్రమే తప్పకుండా అమ్మవారికి కట్టేసి తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఈ రోజు మాత్రం అందరూ కూడా మిఠాయిలు మాత్రమే పెట్టాలి, నైవేద్యం. స్వీట్ ఎక్కువ పెట్టాలి. మహానైవేద్యం తప్పకుండా ఉంటుంది. అంటే పెసరపప్పుతో అన్నం మహానైవేద్యం రోజు ఉంటుంది. ఈ రోజు తీపి పదార్థాలు, నువ్వు జున్ను పెడతావా, పాలకోవ పెడతావా, లడ్డు పెడతావా, బూందు లడ్డు పెడతావా, నువ్వు ఏదైనా పెట్టండి అమ్మవారికి. స్వీట్ పదార్థాలు అమ్మవారికి నివేదన చేయాలి. ఎక్కువగా తీపి ఇష్టం అమ్మవారికి. అలాగే ఈ రోజున ఒక ప్రత్యేక పూజ ఉంటుంది. ఉదయం పూట సాయంత్రం పూట పూజలు అయిన తర్వాత సాయంత్రం పూట రాత్రిపూట అంటే అర్ధరాత్రి పూట కూడా ఈ రోజు మనకి దీప పూజ ఉంటుంది. మహాలక్ష్మి దీప పూజ ఉంటుంది. అంటే జ్యేష్ఠామ లక్ష్మీర్ నాశనం కోసం, అంటే దరిద్ర దేవత నాశనం కొరకు, లక్ష్మీదేవి ఆహ్వానం కొరకు రాత్రిపూట కొంత 9 గంటలకు చేస్తారు, కొంతమంది 12కి చేస్తారు. ఇది దీపావళి కూడా చేస్తారు ఇట్లాంటి పూజ. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఆ పూజ ఉంది. ఈ రోజున కూడా మనకి అర్ధరాత్రి అమ్మవారికి ఒక దీపం వెలిగించి దీపానికి అష్టోత్తరనామం చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఇంత నైవేద్యం బెల్లముక్క నైవేద్యం పెట్టాలి. అది కూడా ఆచారం ఉంది. అది కూడా ఈరోజు చేసుకోవాలి, మనకి చాలా మంచిది.